హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక అప్డేట్ అయితే నేను మీ ముందుకు రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో దాన్ని నేను ఈ వీడియోలో మీకు 1 by 1 అయితే క్లారిటీగా అయితే చెప్తాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి రీసెంట్గా గ్రామ్ వార్డ్ సచివాలయం సిబ్బంది అయితే సర్వే అనేది చేయడం జరిగిందండి. ఈ సర్వే అనేది చేసిన తర్వాత ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కింద అవకాశం కనుక కల్పించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి జాబ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తానండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతం కౌజులం సర్వే అనేది నిర్వహించడం జరిగింది. ఈ కౌజులం సర్వే అంటే ఏంటి అనేటువంటి సమాచారాన్ని కూడా నేను తెలియజేస్తాను. సో ముందుగా అయితే ఈ కౌజులం సర్వే ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రీసెంట్గా గ్రామ్ వార్డ్ సచివాలయం సిబ్బంది అయితే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి సర్వే అనేది నిర్వహించడం జరిగిందండి. ఈ సర్వే అనేది చేసిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు మేము ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయడానికి ముందుకు వస్తున్నాం, మాకు ఇంట్రెస్ట్ ఉంది అనేది వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రీసెంట్గా కౌజులం సర్వే అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఈ కౌజులం సర్వే అనేది ముఖ్యంగా ఎవరైతే ఐఐటి, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఈ విధంగా ఎవరైతే కోర్సులు అనేవి కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి సంబంధించి కౌజులం సర్వే అనేది నిర్వహించడం జరిగిందండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ కేటగిరీకి సంబంధించి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి మేము ఇంట్రెస్ట్ ఉన్నాము అయితే డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఉంటారో వాళ్ళకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి. సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైతే ఐఐటి, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసుకొని ఉంటారో కోర్సులు వాళ్ళకి సంబంధించి చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 10th బిలో అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్ళకి కూడా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. సో ఈ విధంగా కౌజులం సర్వే అనేది చేయడం జరుగుతుంది. సో కౌజులం సర్వే అంటే ఇదేనండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది కామెంట్లు అడుగుతున్నారండి. అదేవిధంగా చాలామందిలో ఉన్న డౌట్ కూడా సో ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి మరొకసారి సర్వే ఏమైనా చేసే అవకాశం ఉంటుందా అనేది చాలామంది అడుగుతున్నారండి. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి మరొకసారి సర్వే చేసే అవకాశం అయితే లేదండి. సో ఎందుకంటే దాదాపు 7 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామ్ వార్డ్ సచివాలయం సిబ్బంది చేత ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి సర్వే అనేది నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కనుక నిర్వహించినట్లయితే చాలా పని భారం పడే అవకాశం అయితే ఉంటుందండి. అందుకని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది నిర్వహించే అవకాశం అయితే లేదు. సో ఓకేనా. సో రీసెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి సర్వే చేసినప్పుడు ఎవరైతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఉంటారో లబ్ధిదారులు వాళ్ళు మాత్రమే ఈ వర్క్ ఫ్రమ్ జాబ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి జాబ్ అవకాశాలు కనుక కల్పించినట్లయితే ప్రభుత్వం ఎటువంటి జాబ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తానండి. సో ఇక్కడ నుంచి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఎటువంటి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది అనే దానిపై అయితే. సో ఓకేనా. సో ముందుగా ఎటువంటి జాబ్స్ ఇచ్చే అవకాశం ఉంది అనే దానిపై అయితే నేను ఒక పీడిఎఫ్ అనేది రెడీ చేసుకున్నానండి. మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి పీడిఎఫ్ని అయితే. సో ముందుగా ఇంటి నుండి డేటా ఎంట్రీ జాబ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అదేవిధంగా అనువాదం పనులు అంటే ట్రాన్స్లేషన్స్ జాబ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కస్టమర్ సపోర్ట్ జాబ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్ ట్యూటర్ జాబ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా సర్వే ఫీల్డింగ్, రివ్యూ రైటింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రకంగా ఈ 5 రకాల జాబ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని అయితే ప్రభుత్వం నుంచి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా. సో ఇప్పుడు ఒక్కొక్క జాబ్ గురించి ఏ విధంగా ఈ పని ఉంటుంది అనేదాన్ని అయితే నేను క్లియర్గా మీకు తెలియజేస్తాను. సో ముందుగా డేటా ఎంట్రీ జాబ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మీకు ఎగ్జాంపుల్గా అయితే చెప్తానండి. సో మీరు క్లారిటీగా అయితే వినండి. సో ఏంటంటే ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో ఒక ప్రోడక్ట్ అయితే ఉంటుందండి. సో ఆ ప్రోడక్ట్ అనేది రోజుకి ఎంత అమ్ముడుపోయింది, ఇంకా ఎంత మిగిలి ఉంది అనేది అయితే ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్ట్ని మీరు కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుందండి. సో దీన్నే డేటా ఎంట్రీ అనేది అంటారు. సో దీనికి టైపింగ్ వస్తే చాలు అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో టైపింగ్ బాగా చేసేవాళ్ళు ఈ జాబ్కి ఉపయోగపడతారు అనేది సమాచారం. సో ఈ రకంగా డేటా ఎంట్రీ జాబ్స్ అనేవి ఉంటాయండి. అదేవిధంగా అనువాదం పనులు అంటే ట్రాన్సాక్షన్స్ జాబ్స్ అయితే ఉంటాయండి. సో ఏంటంటే ఇంగ్లీష్ నుంచి తెలుగు లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్కు ఇతర భాషల్లో ట్రాన్స్లేషన్ చేయడం
ఈ జాబ్స్ కూడా ఉంటాయని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కస్టమర్ సపోర్ట్ జాబ్స్ అనేవి కూడా ఉంటాయని అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. కస్టమర్ సపోర్ట్ జాబ్స్ అంటే ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఒక ప్రోడక్ట్ అనేది ఆర్డర్ అనేది చేశారండి. సో ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కస్టమర్ కేర్తో మాట్లాడాల్సి ఉంటుంది, మాట్లాడతారు. సో కస్టమర్ కేర్తో మాట్లాడేటప్పుడు కొన్ని లాంగ్వేజ్లెస్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుందండి. లాంగ్వేజ్లు సెలెక్ట్ చేసుకున్న తర్వాత తెలుగు లేదా హిందీ లేదా ఇంగ్లీష్ ఈ విధంగా లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో కస్టమర్ కేర్తో మీరు మాట్లాడాల్సి ఉంటుంది. సో కస్టమర్ కేర్ ఆ ప్రోడక్ట్ మీద మీకు ఒక సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో దీన్నే కస్టమర్ సపోర్ట్ అయితే అంటారండి. సో ఈ విధంగా కూడా జాబ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో. అదేవిధంగా ఆన్లైన్ ట్యూటర్. సో ఆన్లైన్ ట్యూటర్ అంటే ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, పిల్లలకు ఆన్లైన్ ద్వారా తెలుగు, మ్యాథ్స్, సైన్స్ లాంటి సబ్జెక్టులో పాఠాలు చెప్పడం. సో చాలా సింపుల్గా చెప్పాలంటే ఆన్లైన్లో మీకు ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లలకు చదువు చెప్పడం అనేది చెప్పడం జరుగుతుందండి ఆన్లైన్ ట్యూటర్ అంటే. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సర్వే ఫీల్డింగ్ రివ్యూ రైటింగ్. సో సర్వే ఫీల్డింగ్ రివ్యూ రైటింగ్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆన్లైన్ సర్వేలు పూర్తి చేయడం లేదా ఉత్పత్తులపై అభిప్రాయాలు, రివ్యూలు రాయడం. సో ఏదైనా వస్తువుపై మీ యొక్క స్పందన ఇవ్వడం, రివ్యూలు రాయడం అనేదైతే ఇక్కడ చెప్తున్నారండి. సో ఈ విధంగా కూడా సర్వే ఫీల్డింగ్ అదేవిధంగా రివ్యూ రైటింగ్ కూడా ఉంటాయని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రస్తుతానికి ఈ 5 రకాల జాబ్స్ ఇచ్చే అవకాశం ఉందనేది సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే. సో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒకవేళ జాబ్స్ అనేవి కనుక రిలీజ్ చేస్తే ఈ రకంగా జాబ్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అదేవిధంగా శాలరీ ఎంత ఇవ్వచ్చు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, మీ యొక్క పనిని బట్టి అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో పని ఏంటంటే మీరు ఒక 12 అవర్స్ పని చేస్తే, 12 గంటలు కనుక పని చేస్తే మీకు ఇంత శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదా 14 గంటలు పని చేస్తే ఇంత శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా టైమింగ్స్ అనేవి ఉంటుందండి. సో టైమింగ్స్ ప్రకారం మీకు శాలరీ అనేది ప్రతి నెల పే చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేశానండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఓకేనా, సో ఇదేనండి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ వర్క్స్ ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.